హాయ్ అండి. ఇవాళ వాంగీబాత్ చేశారు. వాంగీబాత్ అన్నది కన్నడ పదము, అంటే వంకాయ అన్నము. ఇక్కడ 2 గ్లాస్ ఓల్డ్ రైస్ తీసుకున్నారండి. వాష్ చేసి 5 గ్లాస్ వాటర్ వేసి 1 స్పూన్ ఉప్పు వేసేసి ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్లో పెట్టేశారు. ఇప్పుడు వాంగీబాత్కి కావాల్సిన మసాలా దినుసులు చూద్దాము. 5 ఎండుమిరపకాయలు, బెల్లము, మినుములు, జీలకర్ర, కొబ్బరి పొడి, ధనియాలు, చెక్క లవంగాలు, చింతపండు నానబెట్టి ఉంచుకున్నారు. ఇవన్నీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. బెల్లము అలాగే ఉంచుకోవాలి, తర్వాత మిక్సీలో వేస్తాము. ఇక్కడ బెల్లం వేసిందంటే అది పాకంలాగా అడుగంటుకుంటుంది. బాగా రోస్ట్ అయ్యాక చల్లారటం కోసం సైడ్కి పెట్టుకోవాలి. ఈ లోపల మనము 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాము. బాగా వాష్ చేసి సన్నగా పొడవుగా కడిగి ఉప్పు నీళ్ళల్లో పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా బాగా కడిగేసి కట్ చేసి ఉంచుకుందాం. ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు చల్లారాయండి. వీటిని మిక్సీలో వేసి పౌడర్ చేయాలి. మిరపకాయలు, కొబ్బరి పొడి, ఎండు కరివేపాకు, చెక్క లవంగాలు, మినప్పప్పు ఇవన్నీ బాగా మిక్సీ పట్టేసి పొడి చేసుకున్నాక లాస్ట్లో బెల్లం వేసి మిక్సీ పట్టి ఈ పొడిని సైడ్కి పెట్టుకొని ఉండాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ వేడి చేసేసి అందులో 3 స్పూన్లు నూనె, 2 స్పూన్లు నెయ్యి వేసేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసానండి. కొందరు ఇంగువ వేసుకుంటారు, ఇక్కడ మేము ఇంగువ వాడలేదు. కాసిన్ని మినప్పప్పు, కాసంత శనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర, పుదీనా కూడా కలపాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక మనము ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్న పొడువాటి వంకాయ ముక్కల్ని తీసి ఇందులో కలపాలి. ఇందులో నీరు వేయకుండా 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసుని అందులో వేసి మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. వంకాయ ముక్కలు మరీ మెత్తగా ఉడకకుండా చూసుకోవాలి. చింతపండు పులుసు కాస్త ఆవిరయ్యాక మనము మిక్సీ జార్లో పట్టి పెట్టుకున్న వాంగీబాత్ మసాలాని అందులో కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా బాగా మిక్స్ చేసేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లో ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. అంతే అండి, వాంగీబాత్ రెడీ అయిపోయింది. ఈ వాంగీబాత్ రైస్తో పెరుగు పచ్చడి కానీ, ఆలూ ఫ్రై కానీ ఇలా కాంబినేషన్స్తో తింటే బాగుంటుంది. క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.